బంగాళదుంప పచ్చిమిర్చి ముద్ద ఫ్రై కర్రీ అనమాట. ఇది చేసుకోవడం చాలా ఈజీ, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం దుంపలు అనేవి ఉడికించి ఉంచుకుంటే 10 నిమిషాల్లో అనేది కర్రీ అనేది చేసుకోవచ్చు. ఇది రసంలోకి, సాంబార్లోకి, పెరుగన్నంలోకి చాలా బాగుంటుంది. బంగాళదుంపలు అనేవి శుభ్రంగా కడిగి కుక్కర్లోని మెత్తగా ఉడికించి ఉంచుకోవాలి. మిక్సీ గిన్నెలోని పేస్ట్ కోసం జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి ఉంటే కొత్తిమీర కూడా వేసి పేస్ట్ అనేది చేసి ఉంచుకోవాలి. కారానికి తగ్గ పచ్చిమిర్చి అనేవి అందులో వేసుకోండి. కూరలోని పచ్చిమిర్చి కారంతోనే చేస్తాము. పోపు అనేది బాగా వేగనివ్వాలి. ఈ వేగిన దాంట్లోని ఉల్లి తరుగు కూడా వేసి ఇది కూడా బాగా వేగనివ్వాలి. ఈ ఉల్లిపాయ కూడా వేగిన తర్వాత ఇందులోని పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసి ఇది కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. దాంట్లో పసుపు, సాల్ట్ వేసి ఇది ఎర్రగా వేగనివ్వాలన్నమాట. చిన్న మంట మీద బాగా వేగిన తర్వాత ఉడికి ఉంచుకున్న బంగాళదుంపలు కూడా మెత్తగా మెరిపి ఈ కర్రీలో వేసుకోవాలి. వేసి వీటిని 2 నిమిషాలు అనేది ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటే కర్రీ అనేది అయిపోయినట్టే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది లంచ్ బాక్సుల్లోకి చుట్టాలు గట్రా ఎవరైనా వచ్చినప్పుడు మీకు ఈజీగా అయిపోయే కర్రీ అన్నమాట.